హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఊరు వచ్చిన నెక్స్ట్ డే నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో దీనికన్నా ముందు దీవాళీ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి, ఇది ఇంకా ముందు అనమాట. మేము వచ్చిన తర్వాత సో వచ్చిన నైట్ మేము పడుకున్నాము 3 o'clockకి. ఇంకా విరాజ్కి అయితే ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసిందండి. అది ఎంతలా అంటే మామూలుగా రాలేదనమాట. వాడికి తలపోటు వచ్చేస్తుందని లేదంటే తల తిరిగిపోతుందని చెప్పేసి ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. ఒక 3 days ట్యాబ్లెట్స్ అయితే వాడాము. అది వాడిన తర్వాత కూడా తగ్గలేదన్నమాట. ఇంక తర్వాత సిలైన్ అయితే పెట్టించామండి. ఇంక అందులోనే మనకి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారని చెప్పేసి అన్నారు. సో ఇక్కడైతే బ్లడ్ తీసుకుంటున్నారు, అలాగే సిలైన్ కూడా పెడుతున్నారు అనమాట. వచ్చిన కానించి హెల్తే వాళ్ళదండి. విరాజ్కి అయితేని ఎంత వీక్ అయిపోడంటే అసలు పైకి లెగిసే పరిస్థితుల్లోనే లేదనమాట. సో ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్కి అయితే తీసుకున్నారు, సిలైన్ అయితే పెట్టేశారు. ఇంకా సిలైన్ ఎక్కించుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే వాడికి ప్లేట్లెట్స్ అయితే పడిపోయి ఏంటండి, బాగా డౌన్ అయిపోయినాయి అంట. దానివల్ల బాగా నీరసం, కళ్ళు తిరుగుతాం ఇవైతే జరిగినాయి. ప్రస్తుతానికి ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, కానీ ఈరోజైతే అసలు బాగోలేదనమాట. ఫుల్గా ఫీవర్ వచ్చేసి ఉన్నది. సిలైన్ పెట్టిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యిందనమాట. వాడికి కొంచెం ఎనర్జీ వచ్చి కొంచెం లెగ్స్ తిరిగేలా అయితే ఉన్నాడు. సో అదనమాట. ఇంకా విరాజ్కి సిలైన్ అయితే పెట్టించేసాము ఆ రోజు. ఇది ఇంకో రోజు అనమాట, మా మరిది బర్త్డే. సో కేక్ తీసుకొద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ సో చూస్తున్నారు కదండి, బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నారనమాట. కేక్ అయితే తీసుకొచ్చి ఇలా పిల్లల మధ్యలో కూర్చొని కేక్ అయితే కట్ చేస్తారు. ఇంకా వారం అంతా అంటే మేము సండే వెళ్ళాము, నెక్స్ట్ సండే దాకా కూడా నేను ఇంక వీడియో అయితే ఏం తీయలేదండి. ఎందుకంటే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉంటుందో లేదో ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఇంట్లో ఏమీ తీయలేదు. అలాగనే కాదు, కానీ నాకే కొంచెం మొహమాటం ఇబ్బంది కింద అనిపించింది అనమాట తీయడానికి. ఇంకా వీడియోస్ ఏమీ తీయకుండా ఇంకా ఫ్యామిలీతో అయితే ఉన్నాము. సో ఇంక దివాళీ రోజునైతే వీడియో మీకు అందరికీ చూపించాను కదండి, మా ఫ్యామిలీ ఎవరెవరు ఏంటి అన్నది. సో అది ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా వీడియో అయితే చూడండి. సో విరాజ్కి ఏంటంటే ఇంకా తగ్గలేదండి ఫీవర్ అయితేని. సో ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళమన్నారనమాట. అయితే మేము రాజమండ్రి తీసుకువెళ్దాం అనుకున్నాము, కాకపోతే మా హస్బెండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోతారనమాట. ఒకవేళ ఏమైనా జాయిన్ చేయాలన్నా లేకపోతే మళ్ళీ తీసుకురావాలన్నా ఇబ్బంది కదా నాకు అని చెప్పేసి ఇంకా రావులపాలెంలో చూపిద్దామని చెప్పేసి రావులపాలెం అయితే తీసుకెళ్తున్నాము. అంటే ఇంకా ప్లేట్లెట్స్ అయితే ఇంకా పెరగలేదండి, ఇంకా డౌన్ అయిపోతున్నట్టున్నాయి అడికి. ఇంకా అందుకే ఫుల్గా నీరసం వచ్చేసింది అనమాట. అసలు లెగ్స్ నుంచుని పరిస్థితిలో కూడా లేడు, చాలా నీరసపడిపోయాడు. వాడితో పాటు నాకు కూడా అసలు హెల్త్ బాగాలేదండి. ఇంకా వాడిని చూసుకుంటే నాకు కూడా ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా నాకు తగ్గింది కానీ విరాజ్కి అయితే తగ్గలేదు. ఇప్పుడైతే మేము రావులపాలెం అయితే వెళ్తున్నాము. జొన్నాడు అయితే వెళ్ళట్లేదండి. అమ్మ అయితే చెల్లి వాళ్ళ ఇంటికాడైతే ఉన్నదనమాట. సో చెల్లికి రీసెంట్గా డెలివరీ అయితే అయ్యింది. అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టారా అన్నది మీకు షేర్ చేస్తానులేండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్ చూపించాలి, లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము. ఇంకా రాజమండ్రి అంతా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ గోదావరి గట్టు, ఇంకా ఆ శివలింగం ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. మొన్న ట్రైన్లో నుంచి అంటే మేము గుజరాత్ నుంచి వచ్చినప్పుడు ట్రైన్లో ఉన్నప్పుడు చూపించాను కదండి, ఇప్పుడు దగ్గర నుంచి అయితే చూపించాను అనమాట. దారిలో అయితే చెరుకు రసం అయితే కనిపించింది, ఇంకా తాద్దామని చెప్పేసి తీసుకుంటున్నాము. గుజరాత్లో అయితే ఇలాగ ఫ్రిడ్జ్లో గట్టా పెట్టరండి, వాళ్ళు డైరెక్ట్ చెక్క మిషన్తో చేస్తారు కదా, మీకు చాలాసార్లు చూపించాను. ఆ చెక్క మిషన్తో చేసింది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయన్నమాట. మరి ఫ్రిడ్జ్లో ఎందుకు స్టోర్ చేస్తున్నారు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికో ఏంటో తెలియదు, కానీ అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతుంది. అప్పటికప్పుడు మనకి పిండేసి ఇస్తారనమాట మిషన్లోని. అది చెక్క మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే 4 గ్లాసులు అయితే తీసుకున్నాము. ఈ గ్లాస్
గ్లాస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి, 15 రూపీస్, ఇంకా 20 రూపీస్ అలా ఇంకా రేంజ్లో అయితే ఉన్నాయి. మేము 10 రూపీస్ అయితే తీసుకున్నాము. ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాము. అంతేం టేస్ట్ ఏం లేదు కానీ ఏదో తాగేసాము. విరాజ్ అయితే తాగలేదనమాట. ఇంక నేనే తాగాల్సి వచ్చింది. అది తర్వాత ఇంకోండి గోదరగొట్టున అయితే వచ్చాము. ఈ ఇస్కాన్ మందిర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇస్కాన్ మందిర్ అయితే చూపిస్తున్నాను. చాలా పెద్దది, చాలా బాగుంటుంది లోన్ అయితేని. ఇంకా అక్కడి నుంచి అయితే జొన్నడ అయితే వచ్చేసామండి. ఇదేనమాట మా ఊరైతేని. కాకపోతే ఇప్పుడు మా ఊరైతే వెళ్ళట్లేదు. మా ఊర్లో ఏంటంటే ఇలా హైవే అయితే పడుతుంది పైనుంచి. సో అందుకే మొత్తం అంతా వర్క్ అయితే జరుగుతూ ఉన్నది. మేమైతే ఇప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు ఇంకా స్వీట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి శ్రీ భాస్కర స్వీట్ షాప్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే లడ్డు అయితే తీసుకున్నాము. అలాగే సన్నపూస మిక్చర్ ఉంటుంది కదా, మిక్చర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మా పిల్లోడికి ఎంత ఆనందం వచ్చేసిందంటే విరాజ్కి, అంటే అప్పుడు దాకా నీరసంగా డల్లగా ఉన్నాడు. ఇంటికి రాగానే వాళ్ళ పిన్నిని వాళ్ళ అమ్మమ్మని చూసి ఇక్కడికి వచ్చాక వాడికి నీరసం అంతా పోయిందేమో అనిపించింది మాకైతేని. మా హస్బెండ్ అయితే అదే అన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడేమో అసలు లేకుండా కూర్చోకుండా ఉన్నావు, ఇప్పుడేంటో లెగిసి మీ అమ్మమ్మని చూసి ఎనర్జీగా ఆడుతున్నావు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట మా హస్బెండ్ అయితేని. దాకుండా కనిపించవేంట్రా? ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే డ్రింక్ అయితే వేసి ఇచ్చింది. ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. విన్నుని ఇక్కడ వదిలేసి నేను మా హస్బెండ్ విరాజ్ని తీసుకుని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ డాక్టర్ అయితే చెక్ చేశారు. ముందు రిపోర్ట్లు ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలని చెప్పేసి అన్నారనమాట. ఇంక ఇక్కడైతే టెస్ట్కి బ్లడ్ అయితే తీస్తున్నారు. విరాజ్కి ఇంజక్షన్ చేయించుకొని బ్లడ్ తీయించుకొని అలవాటు అయిపోయినట్టుంది. అసలు భయపడతలేదనమాట. ఇంకా వాళ్ళు ఎలా తీస్తున్నారా ఏంటని చెప్పేసి ఆ లంక చూస్తూ ఉన్నాడు. ఇంకా బ్లడ్ అయితే తీసుకున్నారండి. బ్లడ్ తీసుకున్న తర్వాత ఒక గంట లోపల మనకి రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ప్లేట్లెట్స్ అయితే ఇంకా డౌన్ అయిపోయినాయి అని చెప్పేసి అన్నారు. 2 లక్షల దాటి ఉండాలి కదండి. సో 1,30,000 40,000 ఎంత ఉన్నాయంట. చాలా డౌన్ అయిపోయినాయి. సో దానికోసం ఆ నీరసం తల తిరుగుతాం ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడైతే బ్లడ్ తీసుకున్నారు. ఇక్కడ కూర్చున్నాము. ఇంకా డాక్టర్ చూపించిన తర్వాత ఇంకా వాడికి కొంచెం దగ్గు కింద వస్తుందన్నమాట. ఇంకా ఆవిరి పెడతానన్నారు. ఇంకా ఆవిరి అన్నీ పెట్టించుకుని ఇంకా అప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత అయితే మళ్ళీ టెస్ట్ చేయించమన్నారు అనమాట. అంటే ఇంకా పెరుగుతున్నాయా లేదంటే డౌన్ అవుతున్నాయా అన్నది తెలియడానికి ఇంకా 2 డేస్ తర్వాత అయితే చేయమన్నారు టెస్ట్ అయితేని. సో ఇంక ఈ రోజైతే ఇంకొని ఈ విధంగా అయితే మాకు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అలా అని చెప్పారనమాట. సో చెప్పి ఇంక ఇలాగా ఆవిరైతే పెట్టేశారు. పెట్టించుకుని ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఇంక లంచ్ అయితే చేసామండి. ఎన్నింటికంటే 4ంటికి లంచ్ అయితే చేసామన్నమాట. పీతల కర్రీ అయితే వండింది అమ్మ. ఇంకా తినేసి నేనైతే పడుకున్నానండి. ఇంకా పడుకొని 7కి ఆ టైంకి ఎప్పుడో లేసాను అనమాట. ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఇంకా అప్పుడు లేచి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. ఇంక మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతారండి. మళ్ళీ ఎవరు తీసుకొచ్చి వాళ్ళు ఉండరని చెప్పేసి ఇంక విరాజు విన్ను వస్తున్నారని ఇంక నేను కూడా వచ్చానమాట. ఇంకా అక్కడికి వచ్చి కాసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవైతే కాలుస్తూ ఉన్నారు. ఇయర్ అయితే చాలా ముందులైతే కాల్చారండి వీళ్ళు. ముందు దీపావళికి చాలా మందిని తీసుకొచ్చారు. ఇక్కడ మా వదినాలకి ఎవరో ఇచ్చారంట మా చిన్నానికి. ఇంకా అవి అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ కాల్చారు ఇయర్ అయితేని. ఇంకొక సగం అయితే దాచిపెట్టి ఉంచారండి. ఎందుకంటే మాకు నోములు ఉన్నాయి కదా, ఆ నోములకి మేము నైట్ అయితే కాలుస్తామన్నమాట. ఇంకా అందుకే కొన్ని అయితే ఉంచేశారు. ఇంక ఇక్కడ మా ఆడపడుచు ఇంటికాడ కాసేపు ఇవి కాల్చి కాసేపు కూర్చొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఊరుకుంటారు వీళ్ళు. ఇంకా మా ఆడపడుచు అయితే ఇంకెక్కువ ఉన్నాయని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసి ఇచ్చింది. ఇంక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ కూడా మళ్ళీ కాల్చారనమాట. ఇంకా నైట్ డిన్నర్ చికెన్ కర్రీ అయితే చేసింది. ఇంకా అవేమీ తీయలేదండి. ఎందుకంటే నేను పడుకొని లేసి ఇవన్నీ చేసినప్పటికీ అవన్నీ వండేసింది అనమాట. ఇంకా లంచ్ చేసినప్పుడు కూడా వీడియో ఏమీ తీయలేదు. సో నైట్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు.
తినేసిన తర్వాత ఇంకోండి ఇంకా తెచ్చిన క్రాకర్స్ అయితే ఇంటికాడ కాలుస్తున్నాము. ఇక్కడైతే చెల్లి అంటిస్తుంది, వీళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. నేనైతే కుషిని ఒళ్ళో పెట్టుకుని ఇంక నేను కుషి అయితే క్రాకర్స్ అయితే కాలుస్తున్నాము. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే విరాజ్కి అయితే పర్లేదు, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడులాగా యాక్టివ్గా ఉన్నాడు అనమాట ఇన్ని రోజులకి. సో అది ఇంకో 2 డేస్లో అయితే మళ్ళీ టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించిన తర్వాత ఇంకా క్లియర్ అయిపోతుంది మొత్తం అని. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా షేర్ చేయండి. సో రేపొద్దు నుంచి ఇక్కడ వీడియోస్ అయితే వస్తాయి, మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.